టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ #1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్, హైడ్రా మీద మీ ఒపీనియన్ చెప్పండి. ఎందుకంటే హైడ్రా కొంతమందినే టార్గెట్ చేస్తుంది, సినిమా వాళ్ళని కూడా టార్గెట్ చేస్తుంది. ముఖ్యంగా నాగార్జున గారి కన్వెన్షన్ విషయంలో కూడా టార్గెట్ చేశారు కావాలని చెప్పి. తర్వాత కొన్ని పార్టీలకు సంబంధించి టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. నిజంగా హైడ్రా అలా చేస్తుందా, లేకపోతే పారదర్శకంగానే పనిచేస్తుంది అనిపిస్తుందా? మీకేమనిపిస్తుంది? హైడ్రా అనేది కావాలి, కంపల్సరీగా ఉండాలి. అటువంటిది ఏ రాష్ట్రానికైనా అటువంటిది ఉండాలి. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ, ఈ ఎఫ్టీఎల్లో ఉన్నాయి కానీ, లేకపోతే ఆక్యుపేషన్ కానీ, ఇవన్నిటినీ ఆపాల్సిన పని మున్సిపాలిటీది కానీ, పంచాయతీలది కానీ వాళ్ళది. వాళ్ళు సరిగ్గా చేయకపోయినప్పుడు దాన్ని చూసి సూపర్వైజింగ్ బాడీ ఒకటి ఉండాలి. గతంలో చేసిన తప్పులు సరి చేయడానికి కూడా ఉండాలి. సరి చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక పార్టీకి చేస్తున్నారు అనుకుంటే ఫస్ట్ పళ్ళంరాజు గారిదే కొట్టారు, వాళ్ళ పార్టీ మనిషినే కొట్టారు. సో ఆయన చాలా పవర్ఫుల్, సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్ కూడా చేశాడు కాబట్టి ఆయనదే కొట్టారంటే ఒక పార్టీ కోసం చేస్తున్నారు అనేది అయితే దాంట్లో ఏం లేదు. సో ధైర్యంగా చేస్తున్న ముఖ్యమంత్రిని మనం సపోర్ట్ చేయాలి. గవర్నమెంట్ కానీ, ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రితో పాటు గవర్నమెంట్ని కూడా సపోర్ట్ చేయాలి. ఈ ఎవరిది నాగార్జున వచ్చారా, పళ్ళంరాజు కొట్టారా, ఇంకోళ్ళది కొట్టారా అంటే చట్ట ప్రకారం లేకపోతే ఎవరిదైనా కొడతారు. ఈ మానాపార భేదాలు చూసుకోకూడదు కదా. అంటే ఆయన అభిమానులు చాలా ఇబ్బంది పడుతున్నారు, కావాలని చెప్పేసి టార్గెట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. గత ప్రభుత్వంతో క్లోజ్గా ఉండేవాళ్ళు కాబట్టి టార్గెట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. అంటే అసలు మేము సినిమా వాళ్ళం ఏ ప్రభుత్వంతో అయినా క్లోజ్గానే ఉంటాం. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనతో బాగానే ఉండేవాళ్ళం, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బాగానే ఉండేవాళ్ళం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు బాగానే ఉన్నాం, కేసీఆర్ గారు వస్తే బాగానే ఉన్నాం. మాకు ఎవరితో బాగోలేదు, మేము ఎవరితోనే బాగోలేదు అనుకుంటే ఇంకో వీళ్ళు ఉండాలి. సో అటువంటిది ఏమి ఉండదు. అట్లా అనుకుంటే మరి పళ్ళంరాజు గారికి వీళ్ళకి ఏంటి, వాళ్ళకేమైనా రైవలరీ ఉందా? పళ్ళంరాజు గారిది ఎందుకు కొట్టారు? అవును సార్, వాళ్ళది కొట్టినప్పుడు వీళ్ళది ఎందుకు కొట్టకూడదు? తప్పు అయితే తప్ప రైట్ అనేది మళ్ళీ మనకు తెలియదు. వాళ్ళు చూపిస్తున్న ప్రకారం ఎఫ్టీఎల్లో ఉంది, ఈవెన్ లేక్లోనే ఉంది అంటున్నారు కాబట్టి అది కరెక్ట్ అయితే తప్పు లేదు. న్యాయబద్ధత లేదు హైడ్రాకి, జస్ట్ జీవో తోటి ఇచ్చారు. చట్టబద్ధత న్యాయబద్ధత లేనటువంటి హైడ్రా ఎన్ని రోజులు ఉంటుంది, త్వరలోనే పోతుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు చట్టం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ ఎన్కౌంటర్ చేశారు, ఇక్కడ సజ్జనారం చేసినప్పుడు మనంతా మెచ్చుకున్నాం, కరెక్ట్ చేశారని చెప్పి. అంటే చట్ట ప్రకారం అయితే వాళ్ళకి ఈ రోజు కూడా శిక్ష పడేది కాదు. సో ఇవాళ ఇన్స్టెంట్ జస్టిస్ లాగా చేస్తున్నారు. కొన్నిటికి చట్టం కావాలా వద్దా అనేది వేరే. ఇప్పుడు కలకత్తాలో అయింది, చట్టం కోసం వెయిట్ చేస్తున్నంతవరకు ఎవరు చేశారో తెలియదు. వాడు చేసినోడు కాదంటున్నారు, అవునంటున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా రోడ్డు మీదకి వస్తారు. ముఖ్యమంత్రి గారు సిబిఐ ఎందుకు తేల్చలేదంటారు, వాళ్ళు అసలు ముఖ్యమంత్రి గారు ఎందుకు తేల్చలేదంటారు. ఇది ఈ గవర్నమెంట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుని ఇవన్నీ చేసుకోకుండా, ఈ చట్టబద్ధత కోసం ఆలోచించకుండా ధర్మం కోసం, న్యాయం కోసం ఆలోచించడం అనేది మోచుకున్నాం. హైడ్రానే కాదు, ఏదైనా కానీ, ఏ ఇష్యూలో అయినా కానీ చట్టము కోసమే వెయిట్ చేస్తే చట్టంలో లొసుగులు చాలా ఉన్నాయి. ఆ చట్టంలో లొసుగులను వాడుకుని ప్రతి వాళ్ళు ఇక్కడ దేశాన్ని మోసం చేస్తున్నారు. ఇప్పుడు పొద్దునే ఎవరితోనూ డిస్కస్ చేస్తామంటే ఈ ప్రాజెక్టుల్లో ఒక ప్రాజెక్టుకి, కాళేశ్వరం ప్రాజెక్ట్ దాన్ని దాకా ఎందుకు, కాళేశ్వరం ప్రాజెక్టుకి బ్యాంకులు లోన్ ఇచ్చినాయి. బ్యాంకులు లోన్ ఇస్తానికి చట్టబద్ధత లేదు. చట్టబద్ధత లేకుండా లోన్ ఎట్ట తీసుకు ఇచ్చారు బ్యాంకు వాళ్ళు. దాన్ని ఒక లోన్ శాంక్షన్ చేసి డెలివరీ క్యాష్ ఇచ్చిన తర్వాత, క్యాష్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 3 నెలలకి దాన్ని చట్టం చేశారు సెంట్రల్ గవర్నమెంట్లో. దాన్ని అంటే చట్టబద్ధత లేకుండా ఇచ్చినట్టే కదా. ఇప్పుడు నీకు ఆ డబ్బులు రికవర్ అవ్వవు ఎట్టి పరిస్థితుల్లో. ఎన్ని వేల సంవత్సరాలు అయినా కానీ రికవర్ అవ్వని తెలిసి ఆ డబ్బులు లోన్ ఎట్లా ఇచ్చారు. ఇప్పుడు మాల్యా గారు లాంటి వాళ్ళు చాలామంది పారిపోయారు. ఒక 30 మందో 40 మందో డబ్బులు ఎగ్గొట్టి పారిపోయారు. వాళ్ళందరి దగ్గర నుంచి రికవర్ చేసి వాళ్ళు తీసుకుని 8,000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు అట్లా ఈ రేంజ్లోనే ఉన్నాయి. వాళ్ళందరికీ ఆస్తులు ఉన్నాయి ఈ దేశంలో. ఇప్పుడు విజయ్ మాల్యాది కింగ్ ఫిషర్ మందు కంపెనీ ఏదో ఉంది, వాళ్ళది వాళ్ళకి పెద్ద కంపెనీ. ఇప్పుడు నీకు రాయల్ ఛాలెంజర్స్. సో అది నీకు అంత వ్యాపారం ఉంటే డబ్బులు రికవర్ ఎందుకు చేయను? వాళ్ళ ఆస్తులు ఎందుకు తీసుకోవట్లేదు? 100 కోట్లు 200 కోట్లు ఒక ఇల్లు అమ్మాము, కార్లు అమ్మాము అంటారు. అది కాదు కదా. నీకు తీసుకెళ్ళి ఆయన ఒక 2004లోనే ఇప్పుడు పారిపోయాడు, 2005లోనో అప్పటికి ఎంపీగా కూడా ఉన్నాడు. సో ఇవన్నీ ఎందుకు వసూలు చేయలేదు? మోడీ ఉన్నాడు, నీరవ్ మోడీ, అతనికి ఆస్తులు ఉన్నాయి. వీళ్ళ ఆస్తులన్నీ మనం రికవర్ చేస్తున్నామా? చీట్ల. ఇప్పుడు ఈ పొద్దున నేను చెప్పిన ఈ కాళేశ్వరం దగ్గరికి వచ్చేటప్పటికి 30 కోట్లు రైట్ ఆఫ్ చేయాలండి, ప్రజలకు రైట్ ఆఫ్ చేస్తున్నారు కదా అని ఆయన నాతో ఆర్గ్యుమెంట్ పెట్టాడు. నేనేమంటాను, రైట్ ఆఫ్ ఎందుకు చేయాలి, రికవర్ చేయాలి. ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో కరప్షన్ జరిగింది.
50,000 కోట్ల దాకా కరప్షన్ జరిగింది అంటున్నాం. సో 30,000 కోట్లే కదా రికవరీ చేయాలి. 30,000 కోట్లు వాళ్ళ దగ్గర రికవర్ చేయండి. బ్యాంక్ ఆఫీసర్లు ఇస్తే బ్యాంక్ ఆఫీసర్లు, గవర్నమెంట్లో ఎవరన్నా మంత్రులు లేకపోతే ఇంకెవరన్నా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి డబ్బు ఎవరెవరు తిన్నారో వాళ్ళందరి దగ్గర వసూలు చేయండి. ఎందుకు చేయరు? అది ఎట్లా చేస్తామండి? వాళ్ళ దగ్గర చేసామా? ఎవరు విజయమాల్య వాళ్ళ దగ్గర చేసామా? విజయమాల్య వాళ్ళ దగ్గర ఎందుకు చేయట్లేదు? అది చెయ్యాలి, ఇది చెయ్యాలి. ఇది కదా మనకు కావాల్సిన చట్టం అంటే. ఆ చట్టబద్ధత లేదు అనే దాని మీద ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు అవన్నీ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చిందంటే మీరు చట్టబద్ధతను గురించి మాట్లాడారు. చట్టబద్ధత లేకపోతే ఎవరికాళ్ళు తప్పించుకుని వెళ్ళిపోతున్నారు, దుర్మార్గాలు చేస్తూనే ఉన్నారు. సో చట్టబద్ధత కోసం మనం వెయిట్ చేద్దామా? చట్టాలను చేసుకుంటూ కూర్చుందామా? వర్కౌట్ అవ్వదు, ఏది వర్కౌట్ అవ్వదు. కానీ హైడ్రా అనేది సరే ఓకే, ఎక్కడైతే నాళాలు, చెరువులు, కుంటల్ని ఆక్రమించి కట్టారో వాటన్నిటిని తీసే సందర్భంలో పెద్దవాళ్ళతో పాటు చిన్నవాళ్ళు కూడా ఉన్నారు, పేదవాళ్ళు కూడా ఉన్నారు, బలహీన వర్గాలు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తుంది కదా హైడ్రా. వాళ్ళు కూడా నాశనం అయిపోతారు కదా, వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి కదా అని కొంతమంది అంటారు. డెఫినెట్గా అవుతుంది. దాంట్లో ఆ ప్రాబ్లం అయితే మేజర్ ప్రాబ్లం. ఈ ఎఫ్టీఎల్ వరకు ట్రై చేస్తున్నంత వరకు అయితే కొంతవరకు ప్రాబ్లం ఉండదు. ఎఫ్టీఎల్లో కూడా చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు, బట్ తక్కువ మంది వస్తారు, ఎక్కువ మంది ధనస్వాములే వస్తారు ఈ ఎఫ్టీఎల్ దగ్గరికి వచ్చినప్పుడు, లేకపోతే ఇంకా ఎక్కడన్నా ఉంటే. బట్ మిడిల్ క్లాస్ కంటే కూడా లేబర్ ఆక్యుపేషన్ ల్యాండ్స్, ఇప్పుడు పిజిఆర్ కాలనీ, వెంకటస్వామి గారి కాలనీ, ఇవన్నీ చేసినవి అన్నీ కూడా ఇట్లా కబ్జాలు చేసినాయి. సో కబ్జా చేసి వాళ్ళు ఏదో ఇచ్చినాయి. మరి అవన్నీ కూలగొట్టకూడదు అంటే పేదవాళ్ళని దెబ్బతింటారు. సో ఏదైనా చెయ్యండి, ఎకనామికల్గా ఉన్న ఒక రేంజ్ వాళ్ళకి ఆల్టర్నేటివ్ హౌసింగ్ చూపించి చెయ్యండి. లోయర్ మిడిల్ క్లాస్ కూడా పాపం వాళ్ళు చాలా ఇబ్బంది. ఇప్పుడు నిన్న ఎవరో ఒక అమ్మాయి చిన్నది, నేను మా ఫ్యామిలీ అంత కావాల్సుకున్న 20 లక్షల రూపాయలకి ఆ ఇల్లు వచ్చింది, ఆ ఇల్లు కోలుగొట్టేసారు, ఇప్పుడు మేమేం చేయాలని. నిజం, వాళ్ళు బతుకేమైపోతుంది, ఇప్పుడు ఫ్యామిలీ రోడ్డును పడిపోతుంది కదా. సో ఇటువంటి వాళ్ళందరికీ ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు ప్లస్ నేను ఏదంటే రికవరీ కావాలి. ఎవరి దగ్గర రికవర్ చేయాలి? ఎవరైతే వీళ్ళకి మోసం చేశారో వాళ్ళ దగ్గర రికవర్ చేయాలి. ఈ రికవరీ అనే సిస్టమే లేదు మన దగ్గర. హైడ్రా కూలగొట్టే సిస్టమ్ పెట్టే బాగుంది, మరి రికవరీ సిస్టమ్ ఏంటి? పూర్వనో లేకపోతే ఎన్కన్వెన్షనో కూలగొట్టారు. నీకు ఆ ఇండివిజువల్స్కి నష్టం. ఇండివిజువల్స్ ఓరోలోనూ ఆయన 20 ఏళ్ళ నుంచి సంపాదించాడు, అందులో ఎన్కన్వెన్షన్లో ఆయన సంపాదించాడు కాబట్టి పోయింది ఏం లేదు, ఇంత దానికంటే పెట్టిన దానికంటే 3 ఇంతలు నాకు వచ్చేసింది అని వాళ్ళు హ్యాపీగా ఉంటారు. బట్ ఇప్పుడు ఇందాక చెప్పిన 20 లక్షల అమ్మాయి ఉంది, వాళ్ళ ఫ్యామిలీ పెద్ద ఆయన, చిన్న పిల్లలాళ్ళు, 20 ఏళ్ళ పిల్లలాళ్ళు, వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు మళ్ళీ 20 లక్షలు ఎప్పుడు సంపాదిస్తారు? వాళ్ళకి ఇంకేం చేయాలి? రేపు ఈ ఏఐలో వాళ్ళ ఉద్యోగాలు పోతే అసలు తినడానికి తిండి కూడా ఉండదు కదా, ఉండటానికి ఇల్లు ఉండదు, తినడానికి తిండి ఉండదు, అద్దెళ్ళు కావాలంటే భరించలేరు, వాళ్ళ బతికేమైపోవాలి. సో దీనికి చట్టబద్ధత దానికోసం కావాలి, కూలగొడతం కాదు. నిర్వాసితులకి పునరావాసం కల్పిస్తానికి కావాలి. పునరావాసం చేస్తారా, రికవర్ చేసి వాళ్ళు డబ్బులు ఇస్తారా? నేనేమంటాను, ఇప్పుడు ఆ పర్టికులర్ ఎవరైతే బిల్డర్ ఉన్నాడో ఆ బిల్డరు ఒక ఎక్స్ అమౌంట్ ప్రాఫిట్ చేసుకున్నాడు అనుకో, లేకపోతే వాళ్ళకి ఆ ఎక్స్ అమౌంట్లో మనం అందరం డబ్బులు ఇచ్చి కొన్నాం, చిన్న వాళ్ళంతా. సో మన డబ్బులు మనకు రావాలి కదా. నువ్వు కూలగొడితే బిల్డర్ బాగానే ఉన్నాడు, నువ్వు గవర్నమెంట్ బాగానే ఉంది, ఈ అప్పులు చేసిన వాళ్ళు మనం పోయాం. ఈఎంఐ కట్టుకునేవాడు ఈఎంఐ ఎక్కడి నుంచి కడతాడు? అసలు ఇంటికి అద్దె, మళ్ళీ కొత్త ఇల్లు ఎత్తుక్కోవాలి, అద్దెకి ఎత్తుకోవాలి. సో వాళ్ళ కోసం కూడా ఒక చట్టం చేయాలి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు కూలగొడతానికి కూడా కావాలనుకుంటే చెయ్యాలి, అది పెద్ద ఇష్యూ కాదు. అసెంబ్లీలో చేయటమే కదా, వాళ్ళు ఎంతసేపు పాస్ చేస్తారు కావాలనుకుంటే. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ విషయానికి వస్తే సార్, అది నేను పట్టా ల్యాండ్ తీసుకున్నాను, నేను ఎక్కడా కూడా ఎఫ్టీఎల్ లేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కానీ 2014లోనే 16లోనో కోర్టు అది ఎఫ్టీఎల్ లెవెల్లోనే ఉంది, కూలగొట్టండి అని చెప్పేసి ఇచ్చిందంట. బట్ ఇన్నేళ్ళు ఆగారు కాబట్టి అది కూడా రికవరీ చేయాలి, ఆ అమౌంట్ ఇన్ని రోజుల నుంచి అక్కడ సంపాదించి కూడా రికవరీ చేయాలని ఇంతకు ముందే మన రఘునందన్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఒక రకంగా చెప్తారమ్మా, ప్రభుత్వాలు ఎందుకు ఊరుకున్నాయి? 15 ఏళ్ళ నుంచి నడుస్తుంది అది. ప్రభుత్వాలు ఊరుకున్నప్పుడు వీళ్ళ దగ్గర రికవర్ చేసినప్పుడు ప్రభుత్వాన్ని నడిపించిన వాళ్ళ దగ్గర కూడా రికవర్ చేయాలి, దాని చట్టబద్ధత కల్పించినందుకు. నేను ఇప్పుడు ఇది కబ్జా చేశాను అనుకుందాం కొంతసేపు. నేను కబ్జా చేసినప్పుడు ఆ రోజున ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, ఇస్తే వాళ్ళు నా మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. తీసుకోకుండా నేను దీన్ని ఇంకో వినియోగించి దీని మీద సంపాదించుకుంటా ఉంటే, ఇప్పుడు ప్రభుత్వం చేయని పని ఒక 20 ఏళ్ల తర్వాత ఒక ప్రభుత్వం చేస్తే నన్ను తిరిగి కట్టమంటున్నాను. కడతానికి నా దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నాగార్జున విషయం కాదు నేను చెప్పేది, చిన్న వాళ్ళు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లాంటిది. వాళ్ళ దగ్గర రికవర్ చేయాలంటే అసలు నన్ను ఎలో చేసిన వాడి దగ్గర ఎందుకు రికవర్ చేయను? ఎలో చేసిన వాడు ఎందుకు ఎలో చేసాడు? వాడేదో లాభం ఆశించి ఎలో చేసి ఉంటాడుగా, అంటే వాడు కల్పిట్టేగా. మరి వాళ్ళ సంగతి ఏంటి? రికవర్ చేయండి, తప్పులేదు. బట్ వాళ్ళు ఎవరు ఎలో చేశారు? వాళ్ళు 2011లోనే అబ్జెక్ట్ చేశారు అన్నారు.
2011లో కోర్టు వచ్చామని మీరు చెప్తున్నారు. కోర్టు ఆర్డర్ ఇచ్చినాక ఎందుకు ఆ గవర్నమెంట్స్ ఒప్పుకున్నాయి? 2011లో గవర్నమెంట్ ఉంది, 2013లో మారింది, 14లో గవర్నమెంట్ ఉంది, 19లో గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు 24. అంటే 15, 18, 16 ఏళ్ళు 3-4 గవర్నమెంట్లు మారినాయి. ఈ గవర్నమెంట్లు అన్నీ ఏం చేసినాయి? అప్పట్లో ఉన్న పాలక వర్గానికి ఎంతవరకు సంబంధం ఉంది? ఇంత వాళ్ళందరూ మరి డబ్బులు కడతారా, జైలుకి వెళ్తారా? రైట్ సార్. మీరు అసలు ఒక సినిమా వ్యక్తిగా డైరెక్ట్ క్వశ్చన్ సార్, ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? చట్టబద్ధంగా అయితే సమర్థిస్తాం. ఎందుకు వ్యతిరేకించాలి? నా మీద పగ సాధిస్తానికి పగలు కొడితే డెఫినెట్గా వ్యతిరేకిస్తాం. నేను చేసిన తప్పు అని మీరు చట్ట ప్రకారం చెప్తున్నప్పుడు కోలుకొట్టాలి. అండ్ నా ఉద్దేశంలో ఇప్పుడు మన ఎన్టీ రామారావు గారు మనకి క్యాబిట్స్ రోడ్డు పెంచినప్పుడు ఆయన రోడ్డు మీద నుంచి వాళ్ళ కాంపౌండ్ వాళ్ళంతా పగలు కొట్టించాడు. రోడ్డు మీద నుంచి ఆయన మెయిన్ రోడ్డు మీద ఉంటుంది వాళ్ళ ఇల్లు కాంపౌండ్ వాళ్ళు, బట్ సాగర్ టాకీ సేపుకుంటుంది. ఆ రోడ్డు మీద ఆయన నుంచుని ముఖ్యమంత్రి కూడా ఆయన కోలుకొట్టించి రోడ్డు వైడనింగ్ చేశారు. ఇప్పుడు సమాజంలో బాధ్యత కలిగిన వాళ్ళం మనం అయ్యున్నప్పుడు మనం వాలంటరీగా తప్పు జరిగిందని తెలియకుండా జరిగి ఉండొచ్చు. ప్రతి మనిషి తప్పు చేస్తాడు. బట్ నేను చేసిన తప్పు అని జరిగినప్పుడు దాన్ని అక్కడి నుంచి తీసేయడం నా బాధ్యత. నాకు సమాజంలో నేను బాధ్యత గల పౌరుడిగా నేను తప్పు చేశానని తెలిస్తే తప్పును సరిదిద్దుకోవటం నా అవసరం. నేను సరిదిద్దుకోలేదంటే ప్రభుత్వం దాని పని చేసుకుంటాం. అది చేయడం తప్పనేటో చెప్తాం. మనం పగ సాధింపు చర్య చేస్తే తప్పు, కానీ చట్ట ప్రకారం చేస్తే చట్టం రైటే. కొంతమంది అంటున్నారు వాళ్ళ గవర్నమెంట్లోనే పర్మిషన్స్ ఇచ్చారు, మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్లోనే కూల్చారని. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది, రాజశేఖర రెడ్డి గారు. అయ్యి ఉండొచ్చు. పర్మిషన్ ఇచ్చారా ఇవ్వలేదా ఇవన్నీ ఇప్పుడు వీటన్నిటికీ రికార్డ్స్ కావాలి. అవి ఉన్నాయో లేవో మనకు తెలియదు. మనకేం తెలియకుండా ఎట్లా మాట్లాడతాం? అది ఒక ఫ్లోర్ కిందే లెక్క, టెంపరీ షెడ్స్ కింద లెక్క. టెంపరీ షెడ్లకి పర్మిషన్ లక్కర్లా. పర్మిషన్ లేకుండా కట్టారేమో, కట్టుండొచ్చు, తప్పులేదు. లేదు పర్మిషన్ తీసుకున్నారా, వాళ్ళు ఎందుకు ఇచ్చారు, ఇచ్చినవాడు ఎంత డబ్బులు తీసుకున్నాడు? నాగార్జున గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు ఇష్టం లేకపోయినా చాలా మందికి లంచాలు ఇచ్చాను అని చెప్పి. ఎవరో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఎవరితోనో. అది నిన్న ఎవరో క్లిప్పింగ్స్ పెట్టారు. ఓకే సార్. సో ఆయన ఇట్లా ఇష్టం లేని లంచాలు ఇచ్చిన దాంట్లో ఇది కూడా ఉందా, అది మనకు తెలియదు. ఆ లంచాలు తీసుకునే వాళ్ళు ఎవరు? ఇప్పుడు తాజాగా సీఎం గారి బ్రదర్ ఇంటికి కూడా FTL లెవెల్లో, దుర్గంచెరు FTL లెవెల్లో ఉందని చెప్పి ఆఫీసు ఇంటికి కూడా నోటీసులు సర్వ్ చేసింది హైడ్రా. అంటే మరి పగలగొట్టాలి. సీఎం తమ్ముడైతే మనకేంటి, కోలగొట్టాల్సి వచ్చినప్పుడు కోలగొట్టాల్సిందే కదా. ఇప్పుడు నాగార్జున గారిది కోలగొట్టినప్పుడు, పళ్ళంరాజు గారిది కోలగొట్టినప్పుడు సీఎం తమ్ముడిది ఎందుకు కోలగొట్టరు? ఒకవేళ సీఎం తమ్ముడిది కోలగొట్టలేదనుకో, పళ్ళంరాజు గారిది కట్టివ్వాలి, నాగార్జునది కట్టివ్వాలి తిరిగి. అదే కాదు, మిగిలిన అన్నీ కూడా కట్టివ్వాలి తిరిగి. అది ముఖ్యమంత్రి గారు సొంత డబ్బులతో కట్టాలి, గవర్నమెంట్ డబ్బుతో కాదు. మళ్ళీ గవర్నమెంట్ ఇప్పుడు పొగలు కొడతానికి పెట్టిన ఖర్చు బొక్క మనకి. అది కాకుండా మళ్ళీ వీళ్ళ డబ్బులు, ప్రజల డబ్బులు పెట్టి కట్టిస్తాం. నువ్వు కొడుతున్నావా, కొట్టు, మొత్తం కొట్టు, తనాపరా భేదం లేకుండా కొట్టండి. సో ఆ సిగ్నల్ సరిగ్గా ఉంటుంది. అప్పుడు అందరం సపోర్ట్ చేస్తాం. తప్పైనా ఒప్పైనా సపోర్ట్ చేస్తాం. కష్టమైనా మనం భరిస్తాం. బట్ కష్టంలో ఉన్న వాళ్ళని మాత్రం ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.